అక్టోబర్ మాసంలో ఇప్పుడు నేను చెప్పబోయే రాశులకైతే అద్భుతంగా ఉంటుంది. బుధుడు డబుల్ సంచారం చేయబోతున్నాడు. 2 సార్లు సంచారం చేయడం వల్ల ఇప్పుడు నేను చెప్పబోయే రాశుల వాళ్ళకైతే చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. సో ఆ రాశులు ఏంటనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. ముందుగా మేషరాశి విషయానికి వస్తే, మేషరాశి వాళ్ళకి బుధుడు గ్రహం కారణంగా బుధుడు 2 సార్లు సంచారం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. సో ఈ సమయంలో వీళ్ళకి వ్యాపారంలో పురోగతి లభిస్తుంది, ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ప్రయాణాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను కూడా ఇస్తాయి. ఎప్పటి నుంచో వసూలు కానీ మొండి బకాయిలు వసూలు అవుతాయి. ప్రేమ జీవితం బాగుంటుంది, వ్యాపారంలో కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక సింహరాశి వాళ్ళకు కూడా బుధుడు 2 సార్లు సంచారం చేయడం వల్ల సానుకూల ఫలితాలు అయితే పొందుతారు. ఈ సమయంలో కెరియర్ బాగుంటుంది. కొత్త ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు కూడా సంపాదిస్తారు. పిల్లలు కెరియర్లో పురోగతి సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా ఉంటాయి. పాత పెట్టుబడులు మంచి రాబడిని కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక తులారాశి వాళ్ళకు కూడా బుధుడు 2 సార్లు సంచారం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో వీళ్ళకైతే ప్రయాణాల ద్వారా లబ్ధి పొందుతారు. సంపద కూడా వీళ్ళకి భారీగా పెరుగుతుంది. వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. కొత్త అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కెరియర్లో కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఇక వృశ్చిక రాశి వాళ్ళకు కూడా బుధుడు 2 సార్లు సంచారం చేయడం వల్ల వీళ్ళకైతే అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీళ్ళు ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఉద్యోగ జీవితంలో గణనీయమైన మార్పులు కూడా వస్తాయి. వర్తక వ్యాపారాలను పెంచుకోవడానికి అనేక అవకాశాలు కూడా ఉంటాయి. ప్రేమ జీవితం కూడా వీళ్ళకి బాగుంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన రాశుల్లో మరి మీ రాశి అంటే కామెంట్